మారిసన్ గురించి చెప్పాలి. ఫహాద్ ఫాసిల్ వడివేలు గారి సినిమా తమిళ్లో జూలై 25లో వచ్చింది. అవును, ఇవాళ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ మొదలైంది కదా. అవునండి, ఇక్కడే అసలు విషయముంది. ఆ సినిమాకి, నటనకు, ముఖ్యంగా ఎమోషన్స్కి భలే పేరొచ్చింది. మరి థియేటర్లలో ఎందుకు పెద్దగా ఆడలేదంటారు? అదే అక్కడే ఇప్పుడున్న ట్రెండ్ కనిపిస్తోంది. అంటే థియేటర్ సక్సెస్ వేరు, క్రిటికల్ ఎక్లేమ్ వేరు అన్నట్టుగా ఉంది. థియేటర్లలో ఎక్కువ మాస్ సినిమాలు, ఫాస్ట్ పేస్డ్ కథనాలు క్లిక్ అవుతాయి. ఓ, మారీసన్ లాంటివి కొంచెం స్లోగా, క్యారెక్టర్ డెప్త్ పై ఎక్కువ ఫోకస్ ఉంటాయి కదా. అవును, నిజమే. అలాంటి సినిమాలకు ఓటీటీ ఒక మంచి వేదిక అవుతోంది. అక్కడ వాటికి కావాల్సిన ఆడియన్స్ దొరుకుతారు. అంటే సినిమా హిట్ అనే డెఫినిషన్ కూడా మారుతోందేమో. అంటే థియేటర్లో మిస్ అయినా స్ట్రీమింగ్లో ఆ సినిమాకి ఇంకో లైఫ్, బహుశా వేరే రకం సక్సెస్ దొరుకుతుందన్నమాట. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఖచ్చితంగా